మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ యువర్ హోప్ ఎవర్ ఆర్ డూయింగ్ గుడ్. అందరు బాగున్నారు అనుకుంటున్నాను. ఇవాళ ఒక చాలా ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్ అయితే అన్బాక్స్ చేయబోతున్నామంట. నేను ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్లో అయితే ఆఫర్లో ఈ మొబైల్ అయితే తీసుకున్నా. ఆ మొబైల్ ఏంటో మీకు చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మోస్ట్లీ మీకు అర్థం అయిపోయి ఉంటుంది ఏంటి ఈ మొబైల్ అనేసి. సో యాపిల్ ప్రోడక్ట్ అని తెలుసు, బట్ ఇది ఏ మోడల్ అనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా. బట్ రైట్ దీని అన్బాక్సింగ్ అయితే చూసేద్దాం. దీని అన్బాక్సింగ్ వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్ డెలివరీ బాయ్ దగ్గరనే చేపించేసిన. ఎందుకంటే మనకి బిగ్ బిలియన్ డేలో మనకి ఏం వస్తాయో తెలియదు. సమ్టైమ్స్ బాక్స్లో సబ్బులు రావచ్చు, రాయి పెట్టి పంపిస్తారు. కాబట్టి మనం సేఫర్ సైడ్గా ఉండాలంటే బిఫోర్ ఓటీపీ షేర్ చేసే ముందు బాక్స్ ఓపెన్ చేసేసి వాళ్ళ ముందే అందులో ప్రోడక్ట్ ఉందో లేదో చెక్ చేసుకొని తర్వాత మనము యూజ్ చేసుకోవచ్చు. సో అందుకనే వాళ్ళ ముందే నేను అన్బాక్సింగ్ చేసిన. సో లెట్స్ గో ఇంటు ద అన్బాక్సింగ్. ఇట్లా పెట్టుకోవాలి అనిపిస్తుంది. ఇది ఫోన్ పెట్టింటే బిగ్ బిలియన్ డేలో దీంట్లో ఏమైనా పెట్టి పంపిస్తుంటారు కదా డబ్బాలు, ఖాళీ డబ్బాలు. సో మొత్తానికి చూసినారు కదా అన్బాక్సింగ్ అయితే ఎలా ఉండిందో ఫ్లిప్కార్ట్ డెలివరీ బాయ్తో. మొత్తానికి ప్రోడక్ట్ అయితే మనకి సేఫ్గా రిసీవ్ అయ్యింది. సో ఇప్పుడు మనం ఆ ప్రోడక్ట్ గురించి మాట్లాడుకుందాం, ఏంటి ఆ ప్రోడక్ట్ అనేసి. ఓకేనా, లెట్స్ గో ఇంటూ దీన్ని. మళ్ళీ ఒకసారి మీ ముందు నేను అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను ఈ ప్రోడక్ట్లో ఏమేమి వచ్చినాయి, దానికి మళ్ళీ నేను ఎక్స్ట్రా ఏం ఆర్డర్ చేసినా మొత్తం చూద్దాం. ఓకేనా, లెట్స్ గో ఇంటూ ద వీడియో. సో చూస్తున్నారుగా మొత్తానికి ఇది వచ్చేసి యాపిల్ ఫోన్ అనమాట. నేను వచ్చేసి ఆర్డర్ పెట్టేసింది iPhone 13 మ్యాక్సిమం బేస్ మొబైల్ అనమాట. ఇది వచ్చేసి దీని ఇంచెస్ వచ్చేసి 6.1 ఇంచెస్ దీనిది వచ్చేసి. సో దీంట్లో నేను ఆర్డర్ చేసింది iPhone 13 గ్రీన్ 128GB. చూసినట్లయితే మీకు ఇక్కడే కనిపిస్తుంది బాక్స్ మీద గ్రీన్ కలర్. సో నా మొబైల్ కూడా గ్రీన్ వేరియంట్లో సెలెక్ట్ చేసుకున్నా. చాలా మనకి బాక్స్ అయితే ఇలా వస్తుంది అనమాట. చాలా స్లిమ్గా ఉంది. ఇంతకుముందు ఐఫోన్ అయితే చాలా లావ్ బాక్స్లో వచ్చేసి చాలా లావుగా ఉండేది బాక్స్, దాంట్లో అన్ని యాక్సెసరీస్ వచ్చేది. ఇప్పుడు ఈసారి మనకి ఐఫోన్ తీసుకున్నామంటే మనకి ఏమేమి యాక్సెసరీస్ వస్తాయో చూద్దాం. ఆల్రెడీ ఇది అన్బాక్సింగ్ అయితే అయిపోయింది కాబట్టి మనకి డెలివరీ బాయ్ దగ్గరే ఇది మన మొబైల్ ప్రీమియం లుక్ అయితే చూసినారు కదా. ఇది వచ్చేసి యాక్చువల్గా పైన గ్లాసీ ఫినిష్ ఇచ్చారు, బట్ ఏమంటే ఫింగర్ ప్రింట్స్ ఈజీ కనిపిస్తాయి. ఇంకేస్ మ్యాట్ ఫినిష్ ఇచ్చింటే బాగుండేది, బట్ ఈ బడ్జెట్లో మనకి దొరికిన బడ్జెట్లో అయితే బెస్ట్ అని చెప్పొచ్చు. నాకు ఈ మొబైల్ ఎంత పడిందంటే 45,000 అరౌండ్ పడింది అనమాట. మామూలుగా దీని ప్రైస్ వచ్చేసి 79,990 అండ్ మనకి ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేలో వచ్చిన ప్రైస్ వచ్చేసి 49,990 అండ్ 2022కే నేను ఆర్డర్ పెట్టిన. యాక్చువల్గా 23కి ప్రైజెస్ అన్ని చేంజెస్ అయిపోయినాయి. సో 1 డే బిఫోర్ ప్లస్ మెంబర్షిప్ ఉంది కాబట్టి నేను 2022 నైట్ ఎగ్జాక్ట్లీ నేను ఆర్డర్ చేసినందుకు నాకు 49,990 వచ్చింది. అందులో డిస్కౌంట్ నాకు వచ్చేసి మా ఫ్రెండ్ యాక్సిస్ బ్యాంక్ ఇన్స్టెంట్ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసినా కాబట్టి ఎక్స్ట్రా నాకు ఒక 4,500 అలా డిస్కౌంట్ వచ్చింది. ఓవరాల్గా నాకు ఈ ఫోన్ అయితే 5,000 ప్లస్ మొత్తము డిస్కౌంట్స్ అన్ని పోను 45,000కి అయితే ఈ మొబైల్ అయితే వచ్చేసింది. సమ్ చేంజ్ ఉంటుంది, బట్ బెస్ట్ ప్రైస్ అని చెప్పొచ్చు. ఈ ప్రైస్ అందరికీ దొరకడం కూడా చాలా కష్టము. మీరు చూసుకున్నట్లయితే మొబైల్ చాలా ప్రీమియం లుక్ ఉంది. ఇది చూడండి ఎంత గ్లాసీ ఫినిష్ ఇచ్చినాడనమాట. బట్ ఏమంటే మనకి ఫింగర్స్ ఇప్పుడు ఇట్లా చూసుకున్నట్లయితే ఈజీగా ఫింగర్స్ అయితే కనిపిస్తాయి, బట్ దీన్ని మనము కేస్ పెట్టి యూజ్ చేస్తే బాగుంటుంది. ఇది చూసినారు కదా, కెమెరా లెన్స్ డిజైన్ అయితే కొంచెం ఇంక్రీజ్ అయినాయి అన్నమాట కంపేర్ టు ప్రీవియస్ 12. అండ్ ఇప్పుడు మనం వచ్చేసి ఫ్రంట్ లుక్ చూసేద్దాం. లెట్స్ ఓపెన్. చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి ప్రీమియం లుక్. దీన్ని నేను స్టార్ట్ చేసి చూపిస్తా. బిఫోర్ మన మొబైల్ స్టార్ట్ చేసే కన్నా ముందు మీకు దీంతో పాటు నేను ఎక్స్ట్రా యాక్సెసరీస్ అయితే కొన్నాను. ఆ యాక్సెసరీస్ మీకు చూపిస్తా ఏమేమి ఉన్నాయనేసి. సో ఇది వచ్చేసి మనకి మొబైల్ ప్రీమియం లుక్. చూసినా కదా ఎంత బాగుందో. వావ్, అమేజింగ్. ఇక్కడ ఏం లేదు, జస్ట్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్, తర్వాత సైలెంట్ బటన్ అండ్ వాల్యూమ్ బటన్. ఇది వచ్చేసి సిమ్ ట్రే. దాని తర్వాత మీరు లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే ఇక్కడ పవర్ బటన్ అనమాట, లాక్ అన్లాక్ది. అండ్ ఇది వచ్చేసి డిస్ప్లే 6.1 ఇంచెస్ డిస్ప్లే తీసుకున్నాను నేనైతే. కలర్ వచ్చేసి గ్రీన్. స్పీకర్స్ ఇది వచ్చేసి స్టీరియో స్పీకర్స్తో అయితే వస్తుంది అనమాట. ఇక్కడ సౌండ్ వస్తుంది, తర్వాత ఇక్కడ ఉండే స్పీకర్లో కూడా సౌండ్ వస్తుంది. సో అందుకే దీన్ని స్టీరియో స్పీకర్ అంటారు. సౌండ్ క్లారిటీ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. అది కూడా ప్లే చేసి చూపిస్తాను మీకు. ఓకేనా, బాక్స్లో ఇంకేమేమి వచ్చినాయో చూద్దాం ఫస్ట్. సో బాక్స్లో అయితే మనకు వచ్చేసి ఛార్జింగ్ కేబుల్ ఇచ్చినారు. సో మనకి ఛార్జింగ్ అడాప్టర్ అయితే ఎవరు వీళ్ళు రైట్ నా అన్నీ రెడ్యూస్ చేసినారు. ఓన్లీ ఛార్జింగ్ కేబుల్ దట్టు. ఇది ఏంటంటే మనకి అడాప్టర్కి వచ్చేసి
సి టైప్ వస్తుందన్నమాట. సి టైప్ అడాప్టర్ కొనుక్కోవాలి. ఇది ఛార్జింగ్ కేబుల్. దాని తర్వాత ఒకటి దాంతోపాటు మనకు ఇది ఇచ్చారన్నమాట, ఒకటి యాపిల్ స్టిక్కర్ ఇచ్చారు. తర్వాత యూజర్ మాన్యువల్ చాలా సైజ్ రెడ్యూస్ చేసినారు, జస్ట్ వన్ సింగిల్ చాలా చిన్నగా ఉంది యూజర్ మాన్యువల్ కూడా, మనకు అవసరం లేదనుకోండి. తర్వాత సిమ్ ఎజెక్టర్ ఇచ్చారు. ఇవి బాక్స్ అయితే దీన్ని పక్కన పెట్టేద్దాము, ఇంకేం లేదు, బాక్స్ ఇది పక్కన పెట్టేస్తాం. సో ఇప్పుడు మీరు అపార్ట్ ఫ్రమ్ బాక్స్ ఇప్పుడు మనకి ఛార్జింగ్ అడాప్టర్ లేదు. సో దాన్ని కూడా నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టాను, ఆల్రెడీ తీసేసాను మీకోసం అనేసి చూపిద్దామనేసి మళ్ళీ ఒకసారి పెట్టిన బాక్స్లో. సో మీరు చూసుకున్నట్లయితే నేను ఛార్జర్ కూడా ఆర్డర్ చేసినాను. ఇది వచ్చేసి సి టైప్ వస్తుంది. సో ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే సి టైప్ వస్తుంది. ఇది అడాప్టర్. ఇది వచ్చేసి నేను ఒరిజినల్ యాపిల్ ప్రోడక్ట్ చార్జర్ అడాప్టరే తీసుకున్నా. ఎందుకంటే మనము మార్కెట్లో చాలా దొరుకుతాయి డూప్లికేట్ చార్జర్స్, బట్ ఏమంటే మనం యాపిల్ ప్రోడక్ట్దే తీసుకున్నామంటే కొద్దిగా ఛార్జింగ్ అనేది బాగుంటుంది. సో అందుకని నేను యాపిల్ తీసుకుని, ఇది వచ్చేసి నాకు అరౌండ్ 1100 1200 ఏమో పడింది. దాంతోపాటు అలానే నేను ఒక స్క్రీన్ గార్డ్ కూడా, నాట్ స్క్రీన్ గార్డ్, కేస్ తీసుకున్నాను అనమాట, iPhone 13 కేస్. ఇది వచ్చేసి నేను జార్టెక్ నేటివ్ సిరీస్ నుంచి తీసుకున్నా, చాలా బాగుంది, డ్రాప్ టెస్టెడ్. ఇప్పుడు చెక్ చేసుకున్నట్లయితే వచ్చేసి క్లియర్ హైబ్రిడ్ కేస్ అనమాట. దీని ప్రైస్ వచ్చేసి అరౌండ్ ఎక్కడ ఉందబ్బా ప్రైస్, ఓకే 1999 ఉంది. మనకి ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ రోజుల్లో తీసుకున్నప్పుడు కాబట్టి నాకు 490 రూపీస్ పడింది ఆఫర్లో. ఓకేనా, ఇది కూడా ఓపెన్ చేసి చూద్దాం. ఇది వచ్చేసి సిలికాన్ పౌచ్ అనమాట, చాలా అంటే నీకు ఫ్లెక్సిబుల్ కూడా ఉంది, తర్వాత చాలా హార్డ్గా ఉంది. యాక్చువల్గా అయితే దీనికి ఉండే స్పెషాలిటీ ఏంటంటే, ఇది తీసుకున్నామంటే ఇది బ్లాక్ కాదు, అంటే మోస్ట్లీ మీరు బ్లాక్ కానీ ఎల్లో కలర్ అవుతుంటాయి మనకి పౌచెస్. సో ఇది అలా అవ్వదనమాట. ఈవెన్ మనము యూస్ చేసినా కూడా కొన్ని మంత్స్ తర్వాత ఇది ఎల్లో కానీ బ్లాక్ కానీ అవ్వదన్నమాట. సో అందుకని ఈ పౌచ్ తీసుకున్నా 419 రూపీస్. ఇన్ కేస్ గిన్న మీకు గిన్నె కావాలనుకుంటుని ఇది ఆర్డర్ పెట్టుకోండి అమెజాన్లో. జస్ట్ జార్టెక్ సిలికాన్ పౌచ్ అని కొట్టండి ఫర్ iPhone 13 మీకు వచ్చేస్తుంది. సో ఒక అడాప్టరు ఒక కేస్ అయితే తీసుకున్నాను ఎక్స్ట్రా. ఇప్పుడు మనము ఈ కేస్ వేసేసి చూద్దాము ఎలా కనిపిస్తుందో. సో మొత్తానికి కేస్ వేసేస్తే ఇలా ఉంది మనకి మొబైల్ వచ్చేసి, చాలా బాగుంది లుక్ కూడా. బట్ యాక్చువల్గా ఈ కలర్ కనిపిస్తేనే మనకి మొబైల్కి ఉండే ప్రీమియం లుక్ అయితే కనిపిస్తుంది. సో అందుకని నేను విజిబుల్ కేస్ అయితే తీసుకున్నాను. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ జార్ అని ఉంటుంది. సో మొబైల్ ప్రీమియం లుక్ అయితే చాలా బాగుంది. ఆల్రెడీ నేనైతే ఆన్ చేసి పెట్టినాను. ఓకేనా, లెట్స్ లుక్ ఇంటూ ది రైట్ నౌ. నేను దీనికి ఫేస్ సెన్సార్ అయితే యూజ్ చేసినాను. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఆటోమేటిక్గా పైన చూసుకున్నట్లయితే లాక్ ఓపెన్ అయిపోయింది, జస్ట్ ఫేస్ ఐడి పెట్టేసిన. సో మీరు వచ్చి చూసుకున్నట్లయితే కెమెరా క్లారిటీ చెప్పక్కర్లేదు, 12 మెగాపిక్సెల్ ఉందంట బ్యాక్ సైడ్ వచ్చేసి. ఫర్ ఎగ్జాంపుల్ మీ ముందే ఒక ఫోటో తీద్దాము, అడాప్టర్ పెట్టేసి తీద్దాము. జస్ట్ మనం ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకున్నామంటే దాని మీద ఫోకస్ వెళ్ళిపోద్ది. సో రైట్ నౌ అయితే నేను ఫోటో తీసినాను, చూడండి ఎలా ఉందో. చాలా అంటే చాలా బాగుంది. దీంతోపాటు నేను కొన్ని పిక్స్ కూడా తీసినాను, కొన్ని డిలీట్ అయిపోయినాయి, అవి లేవు. సో ఐ కాంట్ డూ ఎనీథింగ్. రైట్ నౌ కొన్ని పోర్ట్రేట్ ఫొటోస్ అయితే తీసిన నైట్ టైము. ఇది వచ్చేసి నైట్ మోడ్లో తీసిన, చాలా బాగుస్తాయి. మీకు నైట్ మోడ్లో కెమెరా క్లారిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. అలానే మీరు దీంట్లో చూసుకున్నట్లయితే, కెమెరాలో చూసుకున్నట్లయితే మనకి కొత్త ఫీచర్ వచ్చేసి సినిమాటిక్ వీడియో అనమాట. ఈ సినిమాటిక్ వీడియో ఏంటంటే, ఇన్ కేస్ మనం 2 పర్సన్స్ ఉన్నాం అనుకోండి, ఫస్ట్ పర్సన్కి వచ్చేసి ఫేస్ వచ్చేసి ఫోకస్ చేస్తుంది. ఇన్ కేస్ ఫస్ట్ పర్సన్ ఫేస్ అనేది జస్ట్ ఇలా టర్న్ చేసేసినాం అనుకోండి, సెకండ్ పర్సన్ ఎవరైతే వెనకాల ఉన్నారో వాళ్ళ ఫేస్ని ఫోకస్ చేస్తుందన్నమాట. దీంతో మనం బ్యూటిఫుల్ వీడియోస్ అయితే తీసుకోవచ్చు. సినిమాటిక్ వీడియోస్ చాలా బాగా వస్తాయి. సో కెమెరా గురించి నేను ఎలాంటి చెప్పక్కర్లేదు. ఐఫోన్లో కెమెరా క్లారిటీ అయితే చాలా బాగుంటుంది. రైట్ నౌ వారు బ్యాక్ సైడ్ వచ్చేసి 12 మెగాపిక్సెల్ అయితే యూజ్ చేసినారు యాపిల్ వాళ్ళు ఈసారి. ఫ్రంట్కు 12 మెగాపిక్సెలే. చూసుకున్నట్లయితే వీడియో క్లారిటీ మాత్రం మామూలుగా లేదు, సూపర్గా ఉందన్నమాట. ఓఎల్ఈడి స్క్రీన్ కాదు, చాలా బాగుందన్నమాట డిస్ప్లే.
ఇది వచ్చేసి మనకి మెయిన్ స్క్రీన్. నేను వచ్చేసి ఫేస్ ఐడి పెట్టాను. ఫేస్ ఈజీగా డిటెక్ట్ అవుతుంది. చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనిలో కొత్త ఫీచర్ ఏమంటే విత్ మాస్క్ ఫేస్ ఐడి అండ్ వితౌట్ మాస్క్ ఫేస్ ఐడి, రెండు ఫేస్ ఐడీస్. ఈవెన్ మనం మాస్క్ వేసుకున్నప్పుడు కూడా మన ఫేస్ని రికగ్నైజ్ చేసేసి అన్లాక్ చేస్తుందన్నమాట స్క్రీన్ని. అలానే విత్ మాస్క్ ఉన్నా కూడా మనకి అన్లాక్ అవుతుంది. తర్వాత వితౌట్ మాస్క్ ఉన్నా కూడా ఫేస్ ఐడిని డిటెక్ట్ చేసేసి అన్లాక్ అయితే అవుతుంది. ఇది వచ్చేసి మెయిన్ థీమ్. మీరు యాపిల్లో చూసుకున్నట్లయితే చాలా స్మూత్గా ఉందన్నమాట. చూసుకున్నట్లయితే మీరు యాపిల్ ప్రీమియం లుక్ అయితే నాకు వస్తుంది దీన్ని పట్టుకున్నప్పుడు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి బ్రైట్నెస్ కంట్రోలింగ్, తర్వాత కంట్రోలింగ్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి. ఈవెన్ మనం డార్క్ మోడ్ని ఇక్కడి నుంచి కంట్రోల్ చేయొచ్చు. ఇలాంటి డార్క్ మోడ్ ఆఫ్ అయిపోతుంది. ఇవన్నీ మీ ఫీచర్స్ చూసే ఉంటారు. చాలా బాగుంది. ప్రీమియం లుక్ అయితే ఉంది. ఇవన్నీ అయితే విడ్జెట్స్, దీంట్లో మనం చేంజెస్ చేసుకోవచ్చు. తర్వాత చాలా నాకైతే నచ్చింది గ్రీన్ కలర్, చాలా బాగుంది. చూసుకున్నట్లయితే ఏమంటే బ్యాక్ సైడ్ వచ్చేసి గ్లాసీ లుక్ ఇచ్చేసినాడు. ఇన్ కేస్ నేను ప్రో మ్యాక్స్ తీసుకున్నట్లయితే దాంట్లో మ్యాట్ ఫినిష్ ఇచ్చినాడు. బట్ ఓకే ఫైన్, మనకి మంచి బడ్జెట్లో ఈ ప్రైస్ అయితే వచ్చింది. అండ్ కేబుల్, దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు మనకి. ఇవి మన ప్రోడక్ట్స్ అయితే వచ్చినాయి మనకి బాక్స్లో. సో హోప్ మీకు ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను యాపిల్ ప్రోడక్ట్ గురించి. చూసారు కదా, మొత్తానికి మన యాపిల్ ప్రోడక్ట్ అయితే మన చేతికి వచ్చింది. iPhone 13 128GB విత్ 12 మెగాపిక్సెల్ బ్యాక్ సైడ్ అండ్ యాజ్ వెల్ as ఫ్రంట్ సైడ్ కూడా 12 మెగాపిక్సెల్ అయితే తీసుకొచ్చినారు ఈ iPhone 13లో. హోప్ ఈ ప్రోడక్ట్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇన్కేస్ ఈ వీడియో కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇన్కేస్ మీ దగ్గర ఎవరైనా ఐఫోన్ యూజ్ చేస్తున్నట్లయితే మీకు ఏ ఐఫోన్ ఇష్టమో చెప్పండి. అలానే ఈ ప్రోడక్ట్ గురించి కూడా మీకు తెలిసినట్లయితే కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. ఈ ప్రోడక్ట్ ఎలా ఉంది ఏంటి అని, మీకు వర్తా కాదా అని చెప్పండి. ఓకేనా, కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. ఇన్ కేస్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఓకేనా, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.